మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 19,579 కోట్లతో పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. మరోవైపు పాతబస్తీ మెట్రోకు 125 కోట్లు విడుదలయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు 19,579 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రెండో దశలో మొత్తం 86.1 కిలోమీటర్ల మేర 3 కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. కారిడార్ 9లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఈ 3 కారిడార్లు నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త వెంచర్ గా చేపట్టనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వాటా 30% కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 18%గా ఉండనుంది. జైకా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి 48% రుణం తీసుకోనున్నారు. పీపీపీ కాంపోనెంట్ 4%గా ఉంటుంది. త్వరలోనే ఈ పరిపాలన అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఇది ప్రాజెక్టు అమలులో కీలకమైన ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ పాతబస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్ కు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 2025-26 బడ్జెట్ లో కేటాయించిన 500 కోట్లలో 125 కోట్లను విడుదల చేసింది. రెండో దశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ కు చేపడుతున్న పనులకు మొత్తం 2,741 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% ఉంది. మిగతా నిధులు కేంద్రం, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 822 కోట్లను కారిడార్ కు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు 106.88 కోట్లను చెల్లించింది. ఈ ఏడాది సవరించిన బడ్జెట్ తో కలుపుకొని 125 కోట్లను తాజాగా విడుదల చేసేందుకు అనుమతులిచ్చింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 125 కోట్లు పాతబస్తీలో నివాసాలు కోల్పోతున్న బాధితులకు అందించే పరిహారంతో పాటు కూల్చివేతలు, ఇతర పనులకు దోహదపడతాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ వర్గాలు చెబుతున్నాయి.